చంద్రబాబు నాయుడు గారి సూపర్ 6 సూపర్ 7 పేరిట పెట్టిన 3 బడ్జెట్లో ఇప్పటికీ కూడా తాను ఇస్తానన్న నిరుద్యోగ వృత్తి గురించి కనీసం కించిత్ ప్రస్తావన ఎక్కడైనా ఉందా? యువగలం పేరుతో ఆయన కొడుకు రాష్ట్రం అంతా తిరిగి ఏడ పిల్లోడు కనపడినా గానీ, యంగ్స్టర్ కనపడినా గానీ అద్దో యువగలం అని చెప్పి వాళ్ళందరికీ భావోద్వేగాలకు ఆడుకుంటూ యువగలం పేరుతో నిరుద్యోగ వృత్తి కింద నెలకు 3,000 రూపాయలు చొప్పున ఏడాదికి 36,000 ఇస్తామని చెప్పి ఈ 3 బడ్జెట్ లో కూడా ఇచ్చింది ఎంత? 0. ఇచ్చేది 0. ఏడాదికి వీళ్ళు చెప్పిన 20 లక్షల మందికి వేసుకున్న 7,200 కోట్లు. ఇప్పటి వరకు యువతకు పడ్డ బకాయిలు ఈ 3 సంవత్సరాలలో 21,600 కోట్లు. ప్రతి నిరుద్యోగికి ఈయన బాకీ పడ్డ అమౌంట్ సంవత్సరానికి 36,000 ఇంటూ 3 ఏళ్ళు 1,08,000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి చంద్రబాబు బాకీ. నిరుద్యోగ వృత్తి అంటూ హామీ ఇవ్వడం, తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేయడం చంద్రబాబుకి తొలిసారి కాదు. ఈస్ హ్యాబిచువల్ అఫెండర్. తొలిసారి కాదు ఇది. ఇలా మోసం చేయడము, ఈ మాట చెప్పడం. తాను గెలిచిన 1999 ఎన్నికల మేనిఫెస్టో చూసినా ఇది కనిపిస్తుంది. తన 2014 ఎన్నికల మేనిఫెస్టో చూసినా ఇది కనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు తన 2024 ఇప్పటి మేనిఫెస్టో చూసినా ప్రతిసారి ఈ హామీ చేస్తాడు, ఈ హామీ ఇస్తాడు. ప్రతి ఎన్నికల్లో ఓట్లు వేయించుకుంటాడు, తర్వాత నిస్సిగ్గుగా ఎగరబడతాడు. అందుకనే యువతకు చంద్రబాబు నాయుడు గారు నిత్య మోసగాడు, నిత్య వంచకుడు.